హాయ్ అండి. ఈరోజు ఎగ్ ప్రాన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసుకున్న ప్రాన్స్లో సాల్ట్, పసుపు వేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. ఈ ఎగ్ని ఫ్రై చేసుకోవడానికి ఎగ్స్కి నాట్లు పెట్టుకోండి, పేలిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా కొంచెం పసుపు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా ఎగ్స్ వేస్తూ ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ చాలా బాగుంటుంది కర్రీలో. ఇలా ఎగ్లు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి ఇవి 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఈ ఆనియన్స్ ఇందులో వేగిన తర్వాత ఆ వేగడం బట్టే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, ఇలాగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిర్చి కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ ఇదే వేస్తామండి, మనం ఇందులో ఇంకా కారం వేయం. చూసారుగా, ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆనియన్స్ మగ్గనియో లేదో చూసుకుందాం. చూసారు కదా, ఇలా ఆనియన్స్ బాగా ఇంకొక కొంచెం మగ్గాలండి. ఇప్పుడు వీటిని ఇంకొంచెం వేపుకుందాం. ఒకసారి కలిపేసుకొని అడుగు పట్టకుండా మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచితే ఆనియన్స్ వేగిపోతే. చూసారు కదా, సరిపోతుందండి. ఇలా వేగితే ఇలాగ ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇలా వేగాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా పచ్చివాసన పోయి అల్లం అంతా పేస్ట్ అంతా బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత చూసారు కదా, అడుగు పట్టేస్తుంది, కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి, ఇలా కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ప్రాన్స్ వేసేసుకుందాం. ఈ ప్రాన్స్ని ఒక పావు గంట నానబెట్టి ఉంచుకోండి. చూసారు కదా, ఇలా నానబెట్టిన ప్రాన్స్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కలుపుకొని మనం ప్రాన్ని బాగా మగ్గేలాగా మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే ఈ ప్రాన్లోని వాటర్ అంతా వచ్చి ప్రాన్స్ బాగా మగ్గుతుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని అలా ఒక 5 మినిట్స్ ఉంచేయండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. అవన్నీ మిక్సీ పట్టేసుకొని పౌడర్ కొట్టేసుకోండి. ఈలోపు ఈ ప్రాన్స్ చూసారు కదా, ఇలా మగ్గిపోయినాయి కదా. ఇలా మగ్గితే సరిపోతుందండి. మనం మరీ ఎక్కువగా మగ్గిపోతే మళ్ళీ రబ్బర్లా సాగుతాయి ప్రాన్స్. మనకు కరెక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ ఇది వేసి ఒక 2 మినిట్స్ కలిపి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం మూత పెట్టి మంటని లోలో పెట్టుకోండి. లో ఫ్లేమ్ పెట్టండి. లో ఫ్లేమ్ పెట్టి మనం దీన్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చూసారు కదా, ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇదిగోండి, ఇలా అయింది కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేద్దాం. ఈ గరం మసాలా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. పౌడర్ ఇలా చేసి వేసుకోండి, చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని చూసారు కదా, ఇలా ఆయిల్ పక్కకు సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, లేదంటే అడుగట్టేస్తుంది. చూసారు కదా, అలా దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు అందులో ప్రాన్స్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసానండి. ఫుల్గా వేయలేదు, గ్లాస్కి కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనకు ప్రాన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. సో మనం ఇలా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ ఎగ్స్ వేసేసుకుందాం. నేను సాల్ట్ ఆల్రెడీ వేయలేదండి కర్రీలో. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత చూసారుగా, ఇలా మూత తీసుకొని ఒకసారి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం.
ముందు కొంచెం ముందు సాల్ట్ మనం ప్రాన్స్లో కలిపామండి. మళ్ళీ ఇప్పుడు కర్రీ కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను. ఇలాగైతే ముక్క గట్టిపడిపోకుండా ప్రాన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి దగ్గరికి మగ్గపెట్టేసుకుంటమే. చూసారు కదా, ఇలా బబుల్స్ కింద వస్తుంది. ఇంకొంచెం వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయ్యి థిక్ గ్రేవీ వచ్చేలాగా మనం ఇంకొంతసేపు పెట్టుకొని ఉంచుకుందాం. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా దగ్గరికి అయ్యింది కర్రీ. అంతేనండి, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలిపేసి మూత పెట్టేసుకుంటే వెంటనే మగ్గిపోతుంది. చూసారు కదా, అంతేనండి, చాలా ఈజీ. ఇలా ట్రై చేయండి ఎగ్ ప్రాన్. ఇది మా గోదావరిలో చాలా ఈజీగా వండుకుంటాం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.